మంచిగా అనిపించింది సినిమా. సో అంటే ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్టోరీ బాగుంది, వాళ్ళు నడిపించిన విధానం మన తెలుగు నేటివిటీకి మన రీమేక్ సినిమా అయినప్పటికీ మన ఆడియన్స్ కి తగ్గట్టు సినిమా తీశారు. సో ముగ్గురు ప్రాణం బట్టి నటించారండి. సో ముగ్గురికి మంచి కంబ్యాక్ సినిమా అవుతుంది. స్టోరీ లైన్ బాగుంది కాబట్టి రికమెండ్ చేస్తున్నాను. ఫ్యామిలీ అంతా కలిసి చూడండి. మంచి కలెక్షన్ మూవీ సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు చాలా బాగా నటించారు. సో తర్వాత మంచి బ్రేక్ త్రూ సినిమా ఎవరికి వస్తుందంటే మంచు మనోజ్ గారు. సో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో ఏమైనా ట్విస్ట్ ఉందంటే మంచు మనోజ్ గారు విలనిజం వేయటమే, విలన్ గా చాలా బాగా యాక్ట్ చేశారండి. సో ఇంటర్వెల్ ముందు సీన్స్ హైలైట్ అండి. సో మేమైతే విజిల్స్ చేసాము. సో అంటే లాస్ట్ లో వచ్చేసరికి ఆడియన్స్ అంతా లేచి క్లాప్స్ కొడుతున్నారండి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి స్టోరీతో ముగ్గురు అంటే కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. సో చాలా బాగుందండి, అందరు కలిసి చూడండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. డివిజనల్ సాంగ్ స్టోరీ తగ్గట్టు సాంగ్స్ తో పాటు ఫైట్స్ కూడా బాగున్నాయండి. సో అట్లే లేదండి, సో స్టోరీ తగ్గట్టే అంటే తన రోల్ తను ప్లే చేస్తాడండి, నవ్వించాడు కొంత. మంచిగా అనిపించిందండి, పనికి వస్తుందండి. చాలా బాగా 3.5 ఇస్తామండి అవుట్ ఆఫ్ 5. స్టోరీ సినిమా బాగుందండి, స్టోరీ లైన్ బాగుంది, తప్పకొచ్చి చూడండి.